దుఃఖము పొంగి పొల్లెను. ఏమిటి ఈ మానిని చూచినప్పటి నుండి నా హృదయము అకారణముగా దుఃఖ సంకులమ్మగుదయేగాక విశేషించి ఈ అలివేని నోట వచికించదు ఒక్కొక్క ఈ అలివేని నోట వచికించదు ఒక్కొక్క వజ్రాయుధమై పగల్చెడు శిలాచిన నాదు మానసంబు అదిగాక ఈయమ మాట పొందికయు ఈయమ మాట పొందికయు వెల్లు తెరంగు ఉదంతమల్ల చంద్ర అని నేననరాదు ఈ కాంత కష్టోదంతం బెల్ల మంద భాగ్యుండనైనా నాకే తగిలి వచ్చుచున్నది. చనిపోయిన వీడు నాయన నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుగాక తండ్రి, నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుగా. వీడెవ్వడైనా మాకేమి కాని నా విధియందు నేను ఒక విధముగా ప్రవర్తించరాజు కదా. ఓ మానిని, ఏమయ్యా నీవెవ్వరివైనా మాకేమి కాని నా ఆజ్ఞ లేకుండగా ఈ కాటికి శవమేళ తెచ్చితివు ముందు చెప్పుము. పూజ్యుడా, శవదహనమునకు కూడా ఒకరి ఆజ్ఞ కావాలైనా అయ్యా. ఇచ్చటి కాటి చట్టములు బొత్తుగా గుర్తెరుంగుకున్నావే. కాటి చట్టములా? అవును. ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లించిన గాని దహన కార్యమునకు ఉపక్రమింపరు. నీవు బల్ తెగువ దానిలా ఉన్నావు కానీ పదా పదా ఇప్పుడైనా తెరవా తడవయ్యను అంతదనుక పోవా. ఓ దయామయ్య, ఎరుగక చేసిన నా నేరమును మన్నింపుమయ్యా. నేనిప్పుడు శరీరం మాత్ర విభవనై ఉన్నాను. విప్రుని ఇంట ఊడగము చేసుకొనేన కాని గ్రాసవాసంపులు జరుగని నిరుపేదరాలనయ్యా. నీకు నేనే మూలమున కాటి సుంకమును చెల్లింపగలను. ఇప్పుడు నీ వద్ద ఉన్న విభవము శరీరము మాత్రమే కాదు, బాగుగా ఆలోచించుకున్నాము. ఆలోచించుకుంటూ నా వద్ద ఏమున్నదయ్యా? ఏమీనూ లేదా? ఏమీనూ లేదు, ఏమీనూ లేదు. తెగ నమ్ముకొనుటకు నా వద్ద ఏమున్నదయ్యా? ఏమీనూ లేదా? ఏమీనూ లేదు, ఏమీనూ లేదా? ఏమీనూ లేదు.
అయ్యో దైవమ్మా, రెండవ స్వరజష్టుండక వశిష్ఠ మహర్షి ప్రభావంబుచే నా బతికిందక్క నీలకు గోచరము గాని నా మంగళ సూత్రముక చండాలని కాదు ఇతడు చండాలుడు కాదు. నోపతి హరిశ్చంద్ర చక్రవర్తి. నేను మందభాగ్యులకు మీ జీవితేశ్వరి చంద్రమతిని మీ కుమారుని చూడము నాథ. ఎల్లప్పుడెల్లారు ముద్దుగా పెంచిన మీ వంశాంకురమున మీ కుమారుడు కాటిలో గులకరాళ్ళ పొయ్యట్లు పండుకొని ఉన్నాడు. ఒక్క మారు కన్నెత్తి చూడము. నాథ, దుఃఖమునకు అవకాశం లేదు. కుమారుని దహన విధికై ఉపాయం ఏదైనా ఆలోచింపు నాథ, ఆలోచింపు. ఈ చండాల దాస్యమున పొట్టబోసుకుని నేను నీకు ఏ విధముగా సహాయం చేయుదును? ఇటులైనను నీ స్వామి కడ దేగి మా స్వామికి ఇవ్వవలసిన మాటయు పాతయు గైకును. అట్లా నాథ, నేను వచ్చేదానిక కుమారుని కళేబరం కాపాడుచుడు నాథ, కాపాడుచుడు. అయ్యా, ఆమె శిశుహంత్రి, ఆమె తలనరకమనే రాజాజ్ఞ. ఎక్కడయ్యా ఆ శిశుహంత్రి? ఈమె చంద్రమతయ్యా. మీరు నేరస్థాపన యందు పొరపాటు పడలేదు కదా? చంద్రమత ఎవరో మాకు తెలియదు, రాజాజ్ఞ పాటింపు. దేవి, నీవు శిశుహంత్రివా? ఎట్లు? అట్లు మీచే సెలవందుకొని పోవుచుండా దారిలో ఒక బాలశవము నా కాలికి తగిలిన అంతటా మతి చెలించిన దాననై ఆ కళేబరము మన లోహితోచ్చినదేమో నన్ను పరికించుచుంటా యమ కింకరులను బోలిన రాజుభటుల చోటికి వచ్చి, పోసి పాపాత్మురాలా, రాజబిడ్డనేలా చంపితివేయని ఒక నగల మూట నా ఎడెన్పడ వైచి దొంగ చిక్కనని నన్ను తన్నుచు రాజ్య సాన్నిధ్యమునకు కొనిపోవా అతడు కుపిత మనస్కుడై నా తల నరకముని ఆజ్ఞాపించను. ఇది ఏ నాథ, నా నిందకు కారణము ఇదియే. ఒకటకట ధర్మమునకు నేటికి ఎంతటి కాని కాలము సంభవించినది. తమ చిత్తము మెప్పింపలగినని సేవకులు ఎవరిపైననో నేరం ఆరోపించిన తోడనే న్యాయాన్యాయములు విచారింపకుండా నిరపరాధులను సాపరాధులుగా చేసి శిక్షించుతుండిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి జగదేక పావనిని ఈ అన్యాయపుండ కల్పించుట రాజు నిర్భయుడే యోగ్యము చూడదే లోకమంతయు అస్తమించనే దయాళుడైన దేవుడు లేడే కాపాడగన్ మానిని మణి
ఇవియే నా కడసారి నమస్కారములు. దేవి ఆ వసశిల అదురహింపుము. నీకేమి ఆశ ఈ నెలపైన మోహమా నీ కాలము గతించే మా చెంత బ్రతుకు నిండే నీ దంపతుల బంత దుఃఖమా దుఃఖమా నీవున్న దొసగు తప్పదు నాకు తొలగిపోను కమా తలపు వీడి సత్యమునకై ఈ హరిశ్చంద్ర వంశమంతరించెనుగాక శ్రీహరుని మీద మనసు గురి చేసి చంద్రమతి మదీయ కంఠమతి. రాగము నీ గురువే జయించిన నేనే ఓడుతుంది. గురువేమో జయమేమో మాకు తెలియదు మహాత్మా. నేను మాత్రము నా పూనికను మానను. సత్యమునకై ఈ హరిశ్చంద్ర వంశమంతరించెనుగాక